హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యా ది బెస్ట్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇవాళ బీట్రూట్ ఫ్రై రెసిపీ చేయబోతున్నాను. సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూసేద్దాము. ఇప్పుడు దీనికోసం మనం ముందుగా బీట్రూట్స్ తీసుకోవాలి. సో ఈ బీట్రూట్స్ని చక్కగా పైన ఉన్న తొక్కని పీల్ చేసేసుకొని మనం బీట్రూట్ని చక్కగా క్లీన్ చేసుకొని నెక్స్ట్ గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, గ్రేటర్తో గ్రేట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. సో చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించినట్లుగా మనం బీట్రూట్ని అలా గ్రేట్ చేసుకోవాలి. మనం ఈ బీట్రూట్ ఫ్రై కోసం గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ ఈ ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. సో వెల్లుల్లి రెమ్మలు మనం పైన ఉన్న పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఈ ఫ్రైలోకి తాలింపు కోసం తాలింపు దినుసులు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు. సో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు దినుసులను వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఈ కరివేపాకు అంతా కూడా వేగిపోయిన తర్వాత మన తాలింపు అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ అండ్ అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి. సో ఇది కూడా వేసుకొని మనం చక్కగా కలుపుకొని దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ హైలో ఉంటే గనక మనకి ఫ్రై అనేది అడుగున చాలా త్వరగా మాడిపోతుంది. ఒకవేళ మనం బీట్రూట్ అనేది బాగా ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ తీసుకుంటే కనుక ఇది కొంచెం వాటర్ వస్తుంది. సో ఆ బీట్రూట్లోంచి వచ్చి మళ్ళీ ఇవాపరేట్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదండి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఫ్రై అవుతుంది. సో కాసేపు మూత పెట్టి అలా వదిలేసేయండి ఒక 5 మినిట్స్. తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి కర్రీ అనేది కొంచెం దగ్గర పడి ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, బీట్రూట్ కొంచెం మగ్గింది. ఇప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. మనం మూత పెట్టి అలా వదిలేస్తే అడుగున మాడిపోతుంది. సో మనం దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అండ్ కొంచెం బీట్రూట్ మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. సో ఇంతేనండి, ఇంకా మనం ఈ కర్రీలోకి ఈ ఫ్రైలోకి ఎక్స్ట్రాగా యాడ్ చేసేవి ఇంకేం లేవు. సో మనం ఉప్పు, పసుపు కూడా వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనకి చక్కగా కర్రీ ఫ్రై అనేది దగ్గరికి అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, కర్రీ కలర్ చేంజ్ అయింది. అండ్ అలాగే మనం కలుపుతుంటే పాన్ నుంచి సెపరేట్గా వస్తుంది, చూసారు కదా. సో మనకి ఫ్రై ప్రిపేర్ అయిపోయినట్టు అర్థం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇదే స్టేజ్లో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చండి. ఈ బీట్రూట్లో మనకి చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే ఇది మన కంటికి చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఇది మన స్కిన్కి కూడా చాలా మంచిది. అండ్ దీంట్లో విటమిన్స్ అండ్ అలాగే మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ బీట్రూట్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.